నువ్వు ఏం చదివావు లత అన్నారు. నేనేమీ చదవలేదు, మనుషులను చదువుతున్నాను. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, చెన్నైలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నా. దేనికనేది లాస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒక బామ్మగారికి ఒంట్లో బాగోక పడిపోయారు. ఏంటా అని వెళ్ళి తీసుకెళ్ళి చూస్తే ఆవిడకి బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారనమాట. ఒక చెయ్య కాళ్ళు పాపం మంగ పడిపోయింది. నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. నా వల్ల అయినంత వరకు నేనైతే చేయగలను సాయం. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సీరియస్ కేసులు లోపలికి 2 వెళ్తున్నాయి. 2 కూడా బ్రెయిన్ స్ట్రోకే. ఈజీగా ఏజ్ వచ్చేసి 55-60 ఉంటుందన్నమాట. సో మనం అడ్డం ఉండకూడదు అనుకున్నాం. మొత్తానికి బామ్మగానే వెళ్తే నేను లోపల జాయిన్ చేస్తాను. చుట్టూ చూస్తే అయ్యే కేసులు. ఎవరికి వాళ్ళ గతం కూడా వాళ్ళకి ఎవరికి గుర్తులేదు. నేనైతే వెయిట్ చేస్తున్నాను బామ్మగారికి ఏం చెప్తారని. తీరా చూస్తే యాంజో చేయాలి, ఆమెకి అయితే బాగా సీరియస్గా ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. వాళ్ళకి ఫోన్లు చేశాను. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారేమో ఎవరైనా ఎంక్వైరీ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మనవరాలు ఒక ఆమెడే వస్తున్నారనమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పాప ఉంది, సేమ్ నాలాగే, ఎవరు లేరు. అంటే నాకు ఎవరు లేరని కాదు, నేను కూడా అనాథాశ్రమంలో ఉన్నాను కదా, అలాంటి పాప ఇక్కడ కూర్చుంది. బాధేసింది చాలా. ఆ తర్వాత బయటకు వచ్చాను. మళ్ళీ కేసులు, అయ్యే కేసులు. మన జీవితంలోని చాలా వరకు మనం తెలుసుకోవాలని అనుకుంటే ఇలాంటి కష్టాలు తెలుసుకోండి ముందు. పుస్తకాలు ఒక్కటే కాదు, ఇలాంటి జీవితాలు కూడా చదవండి, మీకు అర్థమైపోతుంది.